హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ స్పెషల్ ఏంటి బిర్యానీ కదా. బిర్యానీ అయితే మా ఇంట్లో చేసాము. ఎందుకో 4-5 డేస్ నుంచి బిర్యానీ చేయి అని మైండ్లో ఒకటే అనిపిస్తుండే. సో మొత్తానికి అయితే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. బిర్యానీ కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు ఫుల్గా నా వీడియో చూడండి. ఎందుకు తెలుసా, నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్సలెంట్ బిర్యానీ చేసిన. మీరు కూడా మంచి కుదరాలంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడాల్సిందే. సో ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఎంత సింపుల్గా ఎంత మసాలాలు తక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ మీరు ఫ్రైడ్ ఆనియన్స్ స్కిప్ చేస్తే మాత్రం బిర్యానీ అంత మంచిగా రాదు. ఇవి మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ అయితే పెద్ద పెద్దవి తీసుకొని నేను మంచిగా కట్ చేసి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నా. ఆనియన్స్ బ్రౌన్ షేడ్ రావడానికి కొంచెం టైం ఎక్కువనే పట్టుద్ది. ఓపికతో చేసుకున్నాం అనుకో ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. మిగతా ప్రాసెస్ కూడా మనం స్టార్ట్ చేసుకుందాం. ఇవైతే ఒక గిన్నెలోనికి తీసి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇదే ప్రాసెస్లో చేయండి. నేను 1 kg చికెన్ తీసుకున్నాను, 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ముందుగా చికెన్ అయితే సాల్ట్ వాటర్లో వేసి ఒక 1 hour అలా వదిలేసాను. మీరు కూడా అదే విధంగా చేయండి. ఎందుకనంటే ముక్క జ్యూసీగా మంచిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మసాలా కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ముక్క అనేది మంచిగా నాజుగ్గా తయారవుతుంది. సో మీరు కూడా అదే విధంగా చేసుకోండి. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో నేను చెప్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నా. ఎండ అయితే మండిపోతుంది. బిర్యానీ ప్రాసెస్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఎండ కొడితే కొట్టని, మనం తినాలనుకుందేదో మనం తినాలి కదా, అంతే కదా. సో ఇదనమాట. అన్నీ అయితే వేసాను. పచ్చిమిర్చి కరివేపాకు వేసాను. మసాలా దినుసులు మనందరికీ తెలుసు కదా. మసాలా దినుసులు ఉన్నవే వేసాను. లేని వాటి కోసం ఈ ఎండల పరిగెత్తాలి అని అనుకోలేదు. సో ఉన్న వాటితోనే చేస్తున్నా. మీరు ఫస్ట్ నా థంబ్నెయిల్స్ చూసుంటారు. అన్నం ముక్క కూడా విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందనంటే చూడండి. అందుకే మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. పుదీనా కొత్తిమీర నా కొడుకు తేలేదు, ఎందుకంటే ఎండ మండిపోతుంది బయట. ఇక వాడిని ఎండలు ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను ఉన్న వాటితోనే ఫినిష్ చేద్దామని ఇంకా పుదీనా ఒకటే యూజ్ చేశాను. ముందుగా అయితే ఇంకా మసాలా వేసుకున్నాం కదా. మసాలా తర్వాత పసుపు, అల్లం పేస్టు అండ్ ఇంకా పెరుగు, కారం ఇవన్నీ కూడా మన రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇది ఆకుపొడి నేను ఒక 2 స్పూన్స్ అలా వేసాను, ఎక్కువైతే వేయలేదు. ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంది, కారం కూడా ఎక్కువ ఉంది, కాబట్టి చూసి వేసుకోండి. కారం కానీ మసాలా కానీ ఎక్కువ వేసుకున్నారనుకో బిర్యానీ ఘాట్ ఎక్కుద్ది, గొంతు మండుద్ది, కడుపులో మండుద్ది. కాబట్టి మసాలా ఎంత తక్కువ వేసుకుంటే అంత మన హెల్త్కి కూడా మంచిది. సో ఇప్పుడు పెరుగు అయితే కొంచెం మంచిగానే వేసుకోరు. పెరుగు ఎంత బాగా వేసుకుంటే బిర్యానీ అంత టేస్ట్గా వచ్చింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఏం లేదు, చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. ఇంకా మొత్తానికైతే ప్రాసెస్ అయితే మొత్తానికైతే ఇదనమాట. ఇంకా ఇదంతా మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. నేను గరం మసాలా యాడ్ చేశాను, లెమన్ కూడా యాడ్ చేశాను. ఒకవేళ వీడియోలో స్కిప్ అయ్యి ఉంటే నో ప్రాబ్లం, మీరు వినండి, ఇంకా మీకు అర్థమవుద్ది. ఇంకా లెమన్ యాడ్ చేశాను, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. గరం మసాలా వేయడం వల్లనే ఇంకా ఘోరంగా ఘాటెక్కింది నా కొడుకు, ఆవురావురు అన్నాడు. సో సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఎందుకంటే తక్కువైతే ఏదైనా చేయొచ్చు కానీ ఎక్కువైతే ఏం చేయలేము. సో ఇదనమాట. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేశాను కదా. మొత్తం మసాలాలన్నీ పట్టేటట్టు మంచిగా చేయితోని నీట్గా కలిసేటట్టు కలుపుకోవాలి. మంచిగా ఇంటి లాదులు హాయిగా తినాలనుకుంటే ఇంట్లోనే చేసుకోండి. ఎందుకు వచ్చిన తిప్పలు చెప్పండి. ఒక 500లో నేను బిర్యానీ ఫినిష్ చేసిన. రైస్కి చికెన్కి అయింది. ఇక మిగతా మసాలాలు అంటారా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి పెరుగు కూడా ఇంట్లో ఉంటుంది. సో ఒక 500లో నేను ఒక 8 to 7 మెంబర్స్ తినంత బిర్యానీ అయితే ప్రిపేర్ చేసిన. మీరు కూడా అట్లానే చేసుకోరు. ఎందుకు చెప్పండి బయట తినడం. వాడిచ్చే ఇంతంత గిన్నె గంటలు వెయిట్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్ చూసారు ఎంత బాగా వేగినాయో. మీరు కూడా ఇలా కట్ చేసి చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్ చూస్తుంటేనే సగం కడుపు నిండినంత పని అవుతుంది. సో ఇదనమాట. ఒక 2 స్పూన్ ఆయిల్, మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ అయితే నేను ఒక 2 స్పూన్సే వేసాను. లాస్ట్లో ఒకసారి గుర్తు చేసుకున్న ఆయిల్ ఎక్కువ వేయాల్సిందేమో అని, లేదు పర్ఫెక్ట్గా సరిపోయింది. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇవన్నీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాం కదా, మంచిగా కలిసేటట్టు కలుపుకున్నాం అనుకో మన ఆనియన్స్ అంతా ఆ ముక్కలకి పట్టి బెస్ట్ ఫ్లేవర్ వస్తుంది. అబ్బా మీరు ఇట్లనే ట్రై చేయరు. మీకు ఇదే విధంగా మంచి టేస్ట్తో బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో రాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాల్ట్ చెక్ చేసుకున్నా, సూపర్గా కుదిరింది. ఇదైతే మనం ఇంకా అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా, ఇది కొద్దిగా పక్కన పెట్టేసి దానికి ఒక 1 hour, ఒక ½ an hour రెస్ట్ ఇచ్చేద్దాం. పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా మిగతా ప్రాసెస్ ఉంటుంది కదా, రైస్ కుక్ చేసుకోవాలి. దానికి మసాలాలన్నీ నేను సిద్ధం చేసుకున్నా. పైనుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను యాడ్ చేసిన, ఇంకొన్ని కూడా తీసి పక్కన పెట్టాను. సో ఇప్పుడైతే రైస్కి వాటర్ కొద్దిగా మసాలా యాడ్ చేసుకొని మనం వేడి వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం మరిగేంత వరకు మరిగించుకోవాలి.
వేడి వాటర్ మరిగిన తర్వాతనే మనం వాటర్లో రైస్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, రైస్ అయితే నేను యాడ్ చేసిన, అది కొంచెం స్కిప్ అయింది ఏమనుకోవద్దు. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక 80% కుక్ అయితే చాలు. మిగతా 20% మనము కర్రీలో వేస్తాం కాబట్టి, మనం కలుపుకున్న చికెన్లో వేస్తాం కాబట్టి దానికి బ్యాలెన్స్ అవుద్ది. ఇంకా పైన వేసింది నెయ్యి అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత నేను నెయ్యి వేసాను. దానిపైన లేయర్స్గా మన రైస్ మొత్తం వేసుకోవాలి. ఇట్లా 80% కుక్ అయితే చాలు, మరి 90% కూడా వద్దు. ఎందుకంటే మళ్ళీ మనం ఒక 40 minutes రిలాక్స్ ఇస్తాం కాబట్టి పైనుంచి ఒక 1 kgకి ఈ గిన్నె బరాబర్ సరిపోయింది నాకు. ఎందుకంటే దీని లాంటిది ఇంకొకటి ఉండే ప్రజెంట్ లేకపోయింది, అందుకే నేను రైస్ కుక్కర్లో కుక్ చేశాను. మీరు చూసారు కదా. సో ఇదనమాట, ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేయడమే సంసారం కదా, అందుకనే నేను ఉన్న వాటితోనే చేస్తున్నా. ఇప్పుడు లేదు కదా అనేసి నేను ప్రపంచాన్ని వెళ్ళడానికి అయితే వెళ్ళలేను కాబట్టి మనం ఉన్న దాంట్లో చేసుకొని తృప్తిగా తిన్నామనుకో ఆ సంతృప్తే వేరు. సో ఇదనమాట. పైనుంచి కొత్తిమీర లేదు, ఎండకి వెళ్ళలేక నేను తేలేదు. మీరు కొత్తిమీర ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. పుదీనా అయితే నేను మొత్తం వేస్తున్నాను. పుదీనా మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో వేసిన ప్రతి ఐటెం వల్ల మనకి ఎలాంటి హాని ఉండదు. నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు, ఎందుకంటే మనకు అవసరం లేని వేసి మనం లేనిపోని కొని. సో ఇదనమాట. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా దానికి మూత, అంటే మనము పిండి కూడా దాని చుట్టూగా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే సిల్వర్ ఫాయిల్ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే సిల్వర్ ఫాయిల్ చాలా తక్కువ రీజనబుల్గానే దొరుకుతుంది. ఒక రోల్ తెచ్చి వాడేసుకున్నాం అనుకో మనం బిర్యానీ చేసుకున్నప్పుడల్లా యూజ్ అవుద్ది. ఇంకా సో నేనైతే సిల్వర్ ఫాయిల్తో దాన్ని మొత్తం ప్యాక్ చేశాను, ఎందుకంటే పిండి పెడితే మళ్ళీ అది ఎండిపోయి తోమడానికి పెద్ద పెంట అవుద్ది. సో మనం సిల్వర్ ఫాయిల్ అప్లై చేసామనుకో అస్సలు స్టీమ్ బయటికి పోకుండా సూపర్గా కుక్ అవుతుంది. వాటి స్మెల్ కూడా బయటికి వెళ్ళకుండా మంచిగా కుక్ అవుతుంది. అందుకనైతే నేను సిల్వర్ ఫాయిల్ అయితే ఫిల్ చేసుకుని చాలా బాగా కుదిరింది నాకైతే. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మనం ఎందుకండి లేనిపోని వాటి కోసం అరిబరి అవ్వడం అవసరం లేదు. ఉన్న వాటితోనే చేసుకుంటే సరిపోతుంది. మూత పైనుంచి పెట్టేసి దానిపైన ఒక బరువు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత నేను ఎంతసేపు కుక్ చేశాను అనేది మీకు అర్థం అవ్వాలి కదా. దీని మీద వెయిట్ పెడితే ఏమవుతుంది అంటే స్టీమ్ అనేది బయటికి వెళ్ళదు. చాలామందికి తెలిసిన ప్రాసెస్, ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే నా వీడియో క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా చేసుకుంటే బిర్యానీ ఇలా వచ్చిద్దా అని. ఎందుకంటే హరిబరి చేసుకోవడం, అది కొంచెం నీరు అవ్వడం ఇదంతా ఏమీ అవ్వద్దు అని అంటే మనము చికెన్ని మంచిగా దాన్ని మ్యాగ్నేట్ చేసినప్పుడు ఏం చేయాలని అంటే నీట్గా అన్ని మసాలాలతోనే చేసేసేయాలి. మళ్ళీ వాటర్ ఇట్లా ఎక్కువ ఉంటే మాత్రం నీరు అయిపోద్ది. చూస్తున్నారు కదా. ఒక 5 minutes నేను నార్మల్ పొయ్యి మీద పెట్టిన తర్వాత పెంక పెట్టి దాని మీద పెట్టిన అనమాట. ఒక 5 minutes నార్మల్గా పెట్టి తర్వాత పెంక మీద మన రైస్ గిన్నె అయితే పెట్టేసిన. దీన్ని 45 minutes అంటే దగ్గర నేను 1 hour వదిలేసిన. 1 hour వదిలేసిన తర్వాత మన బిర్యానీ ఫైనల్ లుక్ చూసారు కదా, ఎంత బాగా కుక్ అయిందనంటే మీ ముందే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఎందుకనంటే మన తర్వాత చేశారా అంత లేదు, ఎందుకనంటే మనం చేస్తుంది ఏంటంటే ఉన్నట్టుగా చూపించడం కోసం. చూస్తారు కదా, మనం ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు, అవసరం లేదనిపించింది. ఇంకా చూసిరు కదా, ముక్క మాత్రం ఎక్సలెంట్గా కుక్ అయింది. బిర్యానీ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో. మనం ఏ ఫుడ్ కలర్స్ వేయలేదు, మనం వేసిన మసాలాలు, మనం వాడిన ఆనియన్సే చాలు. ఎంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా. బిర్యానీ మన ప్యారడైజ్ కూడా సేమ్ ఈక్వల్గా కుదిరిందండి. ఇదే పద్ధతిలో చేసుకోండి. 1 kg చికెన్, 1 kg రైస్ ఎక్సలెంట్గా కుదిరింది, సూపర్గా వచ్చింది. మీరు ఇదే విధంగా చేసుకున్నారనుకో పిల్లలు 2 పూటలు తింటారు, మనం ఒక 3 పూటలు తింటాం. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. దగ్గర మా ఆయన ఫస్ట్ వద్దన్నాడు, తర్వాత పెట్టుకరా అన్నాడు. కొంచెం వేసిన తర్వాత ఇంకొంచెం వేయన్నాడు. నేను అనుకున్నా ముందు చూడాలమ్మా, చూసిన తర్వాత మాట్లాడాలి కదా. ఎంతైనా మనం హౌస్ వైఫ్ మామూలు టాలెంట్ ఉండదు. మన లేడీస్ చేతిలో ఏది వేసినా దానికి ఒక మోల్డ్ తీసుకొచ్చేదాకా మనం ఊకము. దాన్ని శిల్పి కదా, శిల్పాన్ని చెక్కినట్టు చేస్తాము. మనకు అంత టాలెంట్ ఉంటుంది అనమాట. సో ఇదనమాట, మొత్తానికైతే రైస్ కంప్లీట్ అయింది. నా కొడుకు నా బిడ్డ రెడీగా ఉన్నారు. ముక్కలు లెగ్ పీసులు 2 వచ్చినాయి. ఆ లెగ్ పీస్ చూసారా, ఆ బోన్స్ నుంచి మధ్య లేకపోయింది. అంత మంచిగా కుక్ అయింది. నేను వేరే గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసిన, ఎందుకంటే వేడి మీద గంటతో కలిపిన కొద్ది అనేది మన అన్నం విరిగిపోతుందని పెద్ద బౌల్లో కూడా వేసి పక్కన పెట్టేసిన. ఎంత బాగా కుక్ అయింది.
ఏ ముక్క కా ముక్క అసలు విడివిడిగా పొల్లుగా ఎంత బాగా కుక్ అయిందనంటే నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా కుదిరింది కూడా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నేనేమన్నా నార్మల్గా చేశానేమో నాకు కూడా మీరు సొల్యూషన్ ఇవ్వండి, సజెషన్ ఇవ్వండి. తప్పు లేదు, తెలుసుకోవడంలో తప్పు ఎప్పటికీ లేదు. ఎంత తెలిసినా కూడా ఇంకొంచెం ఏదో తెలుసుకోవాలని తప్పన ప్రతి ఒక్కరికి ఉండాలి. నేనైతే అదే ఉద్దేశంలో ఉంటాయి, ఎప్పుడైనా ఇంకొంచెం తెలుసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. ఇదనమాట బిర్యానీ. ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇదనమాట, ఎంత చేసినా మనం కడుపు కోసమే కాబట్టి హ్యాపీగా ఇలా చేసుకున్నాం అనుకో, ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఫుల్ఫిల్ అయిపోయింది. మన రెస్టారెంట్ వెళ్ళి ఒక 2000 బొక్క పెట్టుకోవడం కన్నా మన ఇంట్లోనే హ్యాపీగా చేసుకుని చక్కగా తినేయచ్చు. సో ఇదనమాట, చాలా వేడిగా ఉంది. రైస్ మాత్రం కాలుతుంది. సో ఇంకా నా కొడుక్కి నా బిడ్డకి అయితే వేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళు తినడానికి రెడీ అయిపోయారు. చూస్తారు కదా, మీకు ఎక్కడైనా అనిపించిందా అన్నం నీరుగా ఉందని, లేకపోతే కుక్ అవ్వలేదా అనేది ఏదన్నా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏం ఫీల్ అవ్వను, రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే అన్నీ నాకే తెలుసు అనడం అది ఓవర్ కాన్ఫిడెంట్ అవుద్ది. ఎవరైనా చెప్తే దాన్ని రిసీవ్ చేసుకుని ఉంటే అది మన మంచికే. సో ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది. ఈ బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసిన, బాగా నిండిపోయి కొద్దిగా కింద కూడా ఒలిగిపోయింది. ఇంకా మా పిల్లలు మమ్మీ కింద పడుతుంది అన్నారు. చాలా బాగా తిన్నాను. ఒక్కరోజు చేస్తే నెక్స్ట్ డే వరకు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ.